శివాయ విష్ణు రూపాయ శివాయ నమ. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నేను 18 సంవత్సరంలో అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని. జన్మకుండలి విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటి నుండి నేను సిద్ధహస్తుడును. మీ జాతకపరమైన ఏమైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం కర్కాటక రాశి వారి ఫలితములు తెలుసుకుందాం. మే నెల యందు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా ఈ నెల గ్రహ సంచారం ఏంటో చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ మే నెల జన్మరాశి లగైతూ తృతీయ రాశి యొగు కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం. ఈ రాశికి అష్టమ రాశి యొగు కుంభరాశిలో శని భగవానుడి యొక్క సంచారం. ఈ రాశికి భాగ్యరాశి యొగు మీనరాశిలో కుజుడు మరియు రాహుగ్రహాల యొక్క సంచారం. ఈ రాశికి దశమ రాశి యొగు మేషరాశిలో బుధగ్రహ సంచారం. అలాగే ఈ రాశికి ఏకాదశ స్థానమగు వృషభ రాశిలో గురువు, శుక్రుడు, రవిగ్రహాలు సంచారంలో ఉంటాయి. ఈ విధమైన గ్రహస్థితి కర్కాటక రాశి వారికి ఈ నెల నడుస్తున్న కారణంగా వీరికి ఎలా ఉండబోతుందా అనేది ఇప్పుడు మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ నెల చాలా అదృష్టదాయకంగా, అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా లాభరాశిలో 3 గ్రహాల యొక్క సంచారం చాలా అత్యంత యోగకాలంగా చెప్పవచ్చు. అన్నిటా విజయం పొందుతారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన తేజస్సు పెళ్ళుబుకుతుంది. ఈ భాగ్యరాశిలో కుజుని సంచారం వల్ల భూలాభము, గృహయోగము, వాహన లాభము ఉంటుంది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ మాసం అన్నీ కూడా అనువుగా ఉంటాయి. విలువైన బహుమతులను స్నేహితులు లేదా బంధువుల నుంచి పొందుతారు. షేర్ మార్కెట్ బాగా కలిసి వస్తుంది. పెట్టుబడులు బాగా లాభాలు తెచ్చేలా ఉంటాయి. అలాగే నూతన కార్యాలయాలకు లేదా నూతన వ్యవస్థలకు, నూతన విషయాలకు శ్రీకారం చుడతారు. బంధు మరియు స్నేహితుల్లో వీరి పేరు మారుమ్రోగుట, సంఘంలో ఉన్నత స్థాయికి చేరుకొనుట, ఎన్నడూ లేనంత అభివృద్ధిని చూస్తారు ఈ మాసం. ముఖ్యంగా భాగ్య మరియు లాభస్థానాల్లో ఎక్కువ గ్రహాలు అనువైన స్థానాల్లో సంచారములు ఉన్న కారణంగా వీరు ఈ మాసం చేయలేని పని అంటూ ఏమీ ఉండదు. అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు చాలా బాగా కలిసి వస్తాయి. ఖచ్చితంగా ఈ మాసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి కూడా, ముఖ్యంగా తీర్థయాత్రలకు లేదా విలువైన మంచి ప్రాంతాలకు వీరు ట్రిప్స్గా అనగా లాంగ్ డ్రైవ్ చేస్తూ లేదా మంచి విలాసవంతమైన ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. బాగా ఈ మాసం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటూ ఉన్నత స్థాయికి చేరుకుని అన్ని విధాలా కూడా వీరి మాసం ఆనందిస్తారని చెప్పవచ్చు. ఇంకా ఈ రాశిలో ఉన్న అన్ని వర్గాల వారిని, అన్ని రంగాల వారిని పరిశీలిస్తే కనుక విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. లేదా టెక్నికల్ కోర్స్ లేదా వీరి యొక్క స్కిల్స్ను డెవలప్ చేసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అలాగే మంచి అవకాశాలు కూడా వస్తాయి వీరికి. అలాగే చేతి వృత్తి కళాకారులకు, చేతి వృత్తి పని వాళ్ళందరికీ కూడా ఈ మాసం బాగుంటుంది. అలాగే వ్యాపార రంగాలు, అన్ని రంగాల వ్యాపారాలకి కూడా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా పౌల్ట్రీ, వస్త్ర వ్యాపారం, కిరాణా, కాస్మెటిక్స్, ఈ రంగాల వారందరికీ కూడా డైరీ ఫార్మ్స్, ముఖ్యంగా డైరీ ఫార్మ్స్, వాటర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఈ రంగాల వారందరికీ కూడా బాగా లాభాల పంట ఉంటుంది.
అలాగే రాజకీయ రంగం వారికి చాలా బాగా కలిసి వస్తుంది. ఎవరైతే ఈ రాశిలో ఉంటారో రాజకీయంగా బాగా ఎదుగుతారు, ప్రజాదరణ లభిస్తుంది, మంచి గొప్ప పదవులు పొందుతారు. అలాగే వ్యాపారాలన్నీ కూడా బాగా సాగడంతో పాటు మంచి లాభాల పంట ఉంటుంది. వీరి యొక్క బ్రాండ్ ఇమేజ్ పతాక స్థాయికి చేరుకుంటుంది. సంఘంలో సుకీర్తి పొందుతారు. సంఘంలో వీరిదే పై చేయి అన్నట్టు ఉంటుంది. అలాగే స్త్రీల విషయాన్ని పరిశీలిస్తే కుటుంబంలో వీరిదే పై చేయి ఉంటుంది. వీరికి సువర్ణాభరణ ప్రాప్తి, మంచి వస్తు వాహనాది ప్రాప్తి, అలాగే విలువైన వస్తువులను విలువైన భూములను కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఇలా అన్ని రంగాల వారికి అన్ని వయసుల వారికి కూడా ఈ మాసం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇంకా వీరికి చేయవలసిన పరిహార విషయం చూస్తే కనుక అష్టమ శనికి యథావిధిగా పరిహారాలు పాటించండి. తరచూ కూడా శని భగవానుడికి పూజలు నిర్వహించండి. తైలాభిషేకాలు చేస్తూ ఉండండి. అష్టమ శని ప్రభావం వలన అకస్మాత్తుగా ఇబ్బందులు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులకు గురవుతారు. లేదా ప్రయాణాల యందు బడలిక లేదా అలసట పొంది ప్రయాణాల్లో ఏదైనా విపత్తులు జరగడానికి అవకాశం ఉంది. అలాగే అష్టమ శని వలన ఒక్కొక్కసారి దురహంకారంగా ప్రవర్తించడం, లేదంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవకాశాలు చేజార్చుకుంటారు. లేదా అపవాదు నిందలు పొందడానికి అవకాశం ఉంది. శనికి ఎంత వీలైతే అంత పరిహారాలు పాటించాలి. ఇంకా ఆ యొక్క శని ప్రభావం తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉన్నాయి. వచ్చిన అవకాశాలను వినియోగించుకోండి. ఈ మాసం మీరు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎంత అవకాశం ఉన్నంత వరకు మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ అవకాశాలను సద్వినియోగం పరుచుకుంటే భవిష్యత్ అంతా అందంగా ఉంటుంది. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. నాతో పాటు ఈ ఛానల్ నందు 2500 మంది ఎప్పుడు కూడా మీకు ఆస్ట్రాలజర్స్ మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు విలువైన సూచనలు, సలహాలు కూడా మీకు ఇస్తూ ఉంటారు. మా ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా టోల్ ఫ్రీ నంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ: ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 11 భాషలతో 2+ మిలియన్ పీపుల్కు పైగా ఎంతోమందిని నిత్యం వారిని సర్వ్ చేస్తూ మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ ఆస్ట్రో వెబ్గా నెంబర్ 1 ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తూ వండర్ఫుల్ పొజిషన్లో మా ఈ ఆస్ట్రోయోగి ఉంది. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి.